పాపముని నువ్వు మొదటిగా రుచి చూస్తే అది చాలా తీయగా ఉంటది. ఆ తీయగా ఉందని నువ్వు ఇంకా దాన్ని ఆరగిస్తూ ముందుకు కొనసాగితే గనక ఆ పాపమే నీకు శాపంగా మారి నీ జీవితాన్ని అంధకారానికి అప్పగించి అది చివరికి నిన్ను మరణానికే అప్పగిస్తుంది. దేవుని మాట వినకపోతే ప్రమాదమే. దేవుని మాటకి నీవు ధిక్కరిస్తే గనక ఖచ్చితంగా నీవు చావుకి అప్పగించబడతావు. గుర్తుపెట్టుకో. అప్పటి వరకు కూడా నీ యొక్క జీవితాన్ని చాలా భద్రంగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. పాపము వలన వచ్చే జీతము మరణము కాబట్టి నా కుమారుడా పాపము నుండి దూరంగా పారిపోము అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు పాపానికి దూరంగా మారిపోతే, దూరంగా జరిగితే గనక ఖచ్చితంగా నీ యొక్క జీవితము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, నూరంతల మెండైన ఆశీర్వాదాలతో ముందుకు నడిపించబడుతుంది. నీవు ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకో. మేలైనదేదో దాన్ని మాత్రమే నీవు ఆలోచించి నిర్ణయం తీసుకో. అది నీ జీవితానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అది కాదు నా జీవితం నా ఇష్టం, నాకు నచ్చినట్లుగా జీవిస్తాను అంటే చివరికి నీ యొక్క జీవితము చావుకి, మరణానికి అప్పగించబడుతుంది. జాగ్రత్త.